ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అయితే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎవరు ఫేస్ చేసి ఉండరేమో అనిపిస్తుంది. ఇంటి వల్ల ఆ ఇల్లు లేకపోవడం వల్ల. ఓకే. ఇప్పుడు ఏముంది, ఒకరి ఇంట్లో ఉన్నాం అనుకో, ఇది నా ఇల్లు దొబ్బే అంటారు చెప్పాలంటే, ఏమన్నా మాట్లాడితే. సో ఆ మాట ఎందుకు వస్తుంది? ఆ వస్తువు నీది కాదు కాబట్టే వస్తుంది. అదే నీది అయ్యి ఉంటే నేను అనలేరు కదా. సో ఆ మాటలు ఫేస్ చేసి 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 విసిగిపోయాను అనమాట. ఇప్పుడు ఉందా సొంత ఇల్లు మీకు? ఎక్కడ ఉంది మాకు? యాక్చువల్గా ఏంటంటే ఉన్నట్టుండి కట్టేయాలని కాదు. సరే ఇంక అయిపోయింది, ఎట్టా లేదు. సో ఒక మంచి హౌస్ కట్టుకోవాలి అంటే ఇప్పటి నుంచే ప్లానింగ్ ఉండాలి. పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళ చదువులు చూసుకుంటూ, చిన్న చిన్న సేవింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఇలా శాలరీ పడ్డం ఆలేసు టిక్ 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 అని ఈఎంఐలకి వెళ్ళిపోతాయి. అలా చూసుకోవడంత సేపు కూడా ఉండవు. సో సర్లే పోనీ, ఇంక మన సేవింగ్స్కే కదా వెళ్తున్నాయి. ఓకే. అందుకని చెప్పి నేను ప్రశాంతంగానే ఉన్నా, బాగుంది లైఫ్. ఇంకెక్కువ సేవ్ చేస్తున్నారా మనీ? బానే పర్లేదా? పర్లేదు. ఇంతకు ముందు దానితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్. ఇంతకు ముందు ఎంత వచ్చే వయసు. అవునా? నేను నెల్లూరుకి షిఫ్ట్ అయిన తర్వాత బాగుందని చెప్పాలి నా లైఫ్. అవునా? చాలా నాకు మంచి రెవెన్యూ వస్తుంది, మంచి బ్రాండ్ ప్రమోషన్స్. సో బాగుంది. ఇంతకు ముందు నేను చేసిన తప్పేంటంటే, యాక్చువల్గా మీరు చెప్పకపోయినా, మీరు అడగకపోయినా నేను చెప్పేస్తా. ఆస్ట్రాలజీ ప్రమోషన్స్. ఓకే. వాటి గురించి అసలు నా లైఫ్లో వరస్ట్ అంటే వరస్ట్ డెసిషన్ అది. అసలు చేయకపోయి ఉంటే బాగుండు. ఓకే. ఎందుకలా? ఆస్ట్రాలజీ నార్మల్ గా చాలా మంది చేస్తుంటారు, కరెక్టే చేస్తుంటారు. కానీ మన వెనకాల ఒకటి జరుగుద్ది. వాళ్ళు మనకు చెప్పేది ఒకటి చెప్తారు. ఓకే. నేను చేసిన వాళ్ళని నేను చెప్పట్లేదు, చాలా వరకు జరిగేది ఇది. మనకేంటి జస్ట్ 101 రూపీస్ 99 రూపీస్ తీసుకుంటాము జస్ట్ కాల్కి అని చెప్తారు. కానీ వెనకాల జరిగేది చాలా మీకు తెలియదు కాదు అది. సో అది నాకు తెలిసిన తర్వాత వద్దు, చాలా నెగిటివ్ అయిపోయినా బయట. నాకు తెలీదు, నేను ఏంటంటే కళ్ళు మూసుకొనేసి ఏదో నా ఇల్లు ఏదో, నా వీడియోస్ ఏవో, నా పిల్లలేవో, ఇదే బయట ఏం జరుగుతుందని నాకు తెలీదు. సో నా ముందు వరకు వచ్చేసరికి చాలా కోల్పోయా. ఓకే. అంటే బ్యాడ్ గా వెళ్ళిపోయా, నెగిటివ్ గా వెళ్ళిపోయా. ఇంకా వద్దు ఇలా అని చెప్పేసి, ఇంకా ఎప్పుడైతే నెల్లూరుకి వచ్చామో అన్ని బ్లాక్ చేసేసి, అంటే వాళ్ళు ఇంకా కాంటాక్ట్ అవుతుంటారు కదా, ఇప్పటికీ స్టిల్ వస్తుంటాయి వేరే నెంబర్స్ నుంచి. మేడం మీరు చేస్తారా, ఎంత ఇస్తాము ఒక వీడియోకి? ఏముంది, ఒక వీడియో పెడితే చాలు, వాళ్ళు ఎంత ఇస్తారు? 50 పైన ఇస్తారు ఇప్పుడు ఉండే మనకి. కానీ అస్సలు ఎందుకంటే నేను చేయనని చెప్పేసా మా సబ్స్క్రైబర్స్. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇంకటి నుంచి ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ మన ఛానల్లో ఉండవు. ఆస్ట్రాలజీ ప్రమోషన్స్ అనే కాదు, ఏది బ్యాడ్గా మన దాంట్లో ఉండదు. ఓకే అని నేను వాళ్ళకి ప్రామిస్ చేస్తే, అదే విధంగా నేను మంచిగానే చేస్తున్నా. సో నెగిటివ్ కామెంట్స్ అంటారా? మీరు నెగిటివ్ కామెంట్స్ అంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. కొన్ని వీడియోస్ లో మీరే చెప్పేస్తా ఉంటారు, ఈ వీడియోకి వస్తాయి చూడండి నెగిటివ్ కామెంట్స్, ఏముందిలే మీరు పెట్టండి, మీకు ఏం పని ఉంది, ఇలా మీకు మీరే. అంటే మీకు భయంతో చెప్తారా నెగిటివ్ కామెంట్స్ గురించి, లేకపోతే మీరు పెడతారు నేను చూస్తాను, మీరు పెట్టొద్దని వాళ్ళకి హింట్ ఇస్తారా, లేకపోతే మీరు పెడుతున్నారు నేను చూస్తాను నాకు అలవాటు అయిపోయింది అని చెప్పారు? ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఏంటంటే వైషు, నా ఛానల్ ఫస్ట్ నెగిటివ్ గానే పోయింది. అది గీ వీడియో. నాకు తెలియదు అప్పుడు, ఎవరికి తెలుసు మనం ఏమన్నా బయట తిరిగే వాళ్ళమా ఏంటి, హౌస్ వైఫ్ ని, క్యాస్ట్ గురించి చెప్పకూడదని, అసలు క్యాస్ట్ నోట్లో నుంచి రాకూడదని, ఇవన్నీ మనకేం తెలుసు. అది ఒక పెద్ద అయిపోయింది. సో నేను ఒక వీడియోలో చెప్పా. ఓకే. దాని వల్ల కాంట్రవర్సీ అసలు అసలు లాక్స్ లో వెళ్ళిపోయింది ఆ వీడియో. ఆ ఒక్క వీడియోకి 20,000+ సబ్స్క్రైబర్స్ ఏమో వచ్చారు, అంతలా వెళ్ళిపోయింది. అది విలేజ్ థీమ్, అది మొత్తం వీడియో మొత్తం విలేజ్ థీమే ఉంటుంది, షార్ట్ వీడియో. ఓకే. నేను అసలు లాంగ్ వీడియోస్ నువ్వు చూసుకుంటూ మహా అయితే ఒక 20 వీడియోస్ కూడా ఉండవు నా ఛానల్లో. సో అది వెళ్ళిపోయింది. ఇంకా సెకండ్ వీడియో నెగిటివ్ అయింది. నేను దాని గురించి ఇది ఏం మాట్లాడి నెగిటివ్ అయిపోయింది. ఒక 2-3 వీడియోస్ ఆమె గురించి, క్యాస్ట్ గురించి మాట్లాడితే, ఓపెన్ చేస్తే మొత్తం నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి, ఒక్కటి కూడా పాజిటివ్ ఉండదు. ఎవరో కొందరు అట్లా కాదు తన అంటే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు, తన ఉద్దేశం అది కాదు అని చెప్పి ఏదో ఒకరు పెట్టుంటారు అంతే. అన్ని తట్టుకునేదాన్ని ఇది తట్టుకోలేనా అనిపిస్తుంది. అంటే చూసి చూసి అలవాటైపోయింది. ఇంక పెట్టుకోండి అబ్బా. అంటే ఎప్పుడు బాధపడలేదు, చదవడం మానేసాను, నీకు అర్థం కావట్లే. కామెంట్ ఇట్లా చూస్తానా, అది అయిపోయింది వేరేది. అక్కడ నువ్వు సూపర్గా ఉన్నావు అంటే వాళ్ళకి ఏదైనా రిప్లై ఇవ్వడం, సూపర్గా ఉన్నాననే కాదు, ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తారు, ఇలా ఉండు అని చెప్పేసి. ఓకే, అది మంచిగా అనిపిస్తుంది. కానీ కొంతమంది, నేను రీసెంట్గా ఒక కామెంట్ చదివా, మేము జాబులు చేసి కష్టపడి సంపాదిస్తుంటే
నువ్వు వీడియోలు పెట్టి ఆ వీడియోస్ మేము చూస్తే నువ్వు సంపాదిస్తున్నావు అని చెప్పేసి. ఓకే, జాబులు చేస్తున్నావు, వర్క్ ఎవరికి చేస్తున్నావు నువ్వు? నీకు వర్క్ ఇచ్చారు అక్కడ, ఆ వర్క్ ఇవ్వడం వల్ల ఇచ్చిన వాళ్ళకి కొంచెమైనా ఆదాయం ఉంటుంది కదా. నువ్వు చేసిన దానికి నీకు ఆదాయం ఉంటుంది. అసలు ఏమీ చేయకుండా నీకు జీతం ఇస్తున్నారా? ఇవ్వరుగా. ఇక్కడ ఇది కూడా అంతే. మేము పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అంతా చేస్తూ ఏదో టైం దొరికినప్పుడు మేమేం ఇంట్లో పని మనుషులను పెట్టుకోవాలా, అన్నం వండేదన్న ఒకరికి, కూర వదిలే, ఏదో ఖాళీ టైంలో చేసుకుంటున్నాం. లేకపోతే వాళ్ళు వచ్చి మా ఇంట్లో పనులు చేయట్లే. ఇంకా ఏం చెప్పాలి వాళ్ళ గురించి? మారరు వాళ్ళు ఇంకంతే. ఆ కామెంట్ల వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. కానీ ఇటు సైడ్ ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందిగా. మా వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఓకే, మా హస్బెండ్ అంటావా, వదిలే అవన్నీ ఎందుకు, అసలు ఎందుకు చదువుతున్నావు అంతే. ఈ మధ్య ఏంటంటే మా వారి నెల్లూరుకి షిఫ్ట్ అయిన తర్వాత నేను మా వారి గురించి చెప్తుంటాను కదా, ఇట్లా ఇట్లా అని చెప్పేసి, ఆ వాటి గురించి నలుగురు కూర్చొని డిస్కషన్ చేయడం, ఇలా అనొద్దు ఇలా అనొద్దు ఇలా అంటాను అని చెప్తూ ఉంటారు. కానీ మంచిగానే వెళ్తుంది, ఏదైనా బ్యాడ్గా లేదు. ఆ కామెంట్లని పెట్టుకొని వదిలేసా. అప్పుడప్పుడు వీడియోస్ లో మీ వారి గురించి కూడా చెప్తా ఉంటారు కదా, ఆయన అర్థం చేసుకోవట్లేదు నన్ను. ఇప్పుడు అర్థం చేసుకోలేదంటే వైషు, పొద్దులస్తం పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు పని చేస్తారు కాదని చెప్పను, ఏదో మనమే ఎదగదేస్తున్నాం అని చెప్పట్లేదు నేను. ఒక హౌస్ వైఫ్, నార్మల్ హౌస్ వైఫ్ సంపాదిస్తుంది ఇప్పుడు. సరే, అది ఎంత అనేది పక్కన పెడితే ఎంతో కొంత సంపాదిస్తుంది. ఇప్పుడు నీ టోటల్ లైఫ్ తంది నీ చుట్టూనే తిరుగుతుంది. సో ఆ ఖాళీ టైంలో తను ఏదో వర్క్ చేసుకుంటుంది. కొన్ని ఉంటాయి, ఏమంటారు, బట్టల కుర్చీ మీద వేసేది, అది నచ్చదు. ఇప్పుడు ఈ వీడియోస్ అనేది మనం తీసుకోవాలి అంటే ఇంట్లో పనులు కొన్ని ఆపాలి. ఓకే, అన్ని చేసుకోవడానికి నాకు ఎలా కుదురుతుంది? నేను మనిషినే కదా. ఆపాలి అంటే కొంచెం సేపు ఆపుతాం, ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే ఓపిక వస్తుందో అప్పుడు చేసుకుంటాం. అలా కాదు, ఫస్ట్ అయినా ముందు ఇంట్లో పని కంప్లీట్ చేసుకో, ఆ తర్వాత వీడియోస్ చేసుకో అంటారు. మనకి ఉండాలి కదా, ఎట్లా కుదురుతుంది చెప్పు? సపోర్ట్ చేయరా? అసలు చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన సపోర్ట్ చేయకపోతే ఇక్కడి వరకు ఎందుకు వస్తాను? కాకపోతే ఓసిడి క్యారెక్టర్ అంటారు కదా, ఇంట్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ నీట్గా కనిపించాలన్నమాట. ఒక్కోసారి వచ్చేసి మొత్తం ఆయనే తీసేసుకొని వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి టెంపర్ తో వస్తాడు బయట నుంచే. ఎవరన్నా ఏదన్నా అంటే పని వల్ల లేకపోతే వచ్చేసి ఇది ఇలా ఉంది అలా ఉంది ఎగురుతా ఉంటాడు అనమాట. పట్టించుకో, కోపం వస్తుంది. ఆయన ముందు గమ్ముకున్నా కానీ వీడియో చెప్పేస్తారా? మీది ఏదో ఒక ఏమంటారు ఊత పదం ఒకటి ఉంటది కదా, ఓలక్కో అని, దాన్ని మానేసా. ఎందుకని? ఒకటి చెప్పిన విషయం, అది విలేజ్ కి సరిపోయింది. విలేజ్ అంటే మళ్ళీ మీరు అబ్బా నువ్వు అక్కడి నుంచే వచ్చావు విలేజ్ అంటున్నావు అంటారు. బేసిక్ గా ఈ మధ్య మీకు ఆ కామెంట్స్ కూడా ఉంటున్నాయి కదా, ఇటు మారిపోయావు చాలా. ఎలా మారిపోయారు చెప్తారు? ఇప్పుడు మనం ఏ ప్లేస్ కున్నామో ఆ ప్లేస్ తగ్గట్టు కొంచెం ఉండాలి కదా. నేను అదే అప్పుడంటే పిల్లల తల్లి అంటారు కదా, చిన్న బాబు, సో ఉంటాయి పాలు ఇచ్చేదానికి వీలుగా. నేను ఇంకా ఆ విలేజ్కి తగ్గట్టు నైటీలలోనే అట్లా ఉండేదాన్ని. సో ఇంకా అదే నైటీలు వేసుకొని ఇక్కడ తిరగలేము కదా, అట్లా ఎట్లా తిరుగుతాం? ఇప్పుడు నేను ఒక రోజులో ఒక చైర్ ఉంటుంది, ఈ చైర్కి ఇంత డ్రెస్సులు మారుస్తా, మొత్తం మార్చేసి దాని మీద కుప్పలాగా వేసేస్తా అనమాట. ఇప్పుడు ఒకే వీడియోని ఒకే డ్రెస్ ఒకే వీడియో షూట్ చేస్తా అంతే. ఇంకా మధ్యలో వేరే వీడియో వస్తుంది వేరే డ్రెస్ తో. అట్లా మేనేజ్ చేసుకుంటే ఇంత అవుతాయి అన్నమాట. ఎంత రిచ్ అయిపోయారండి మీరు, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డ్రెస్ అంటే మళ్ళీ వేసుకుంటా కొన్ని రోజుల తర్వాత. అలా అని చెప్పి ఒక్కసారి వేసుకుంటా అని చెప్పను, గ్యాప్ ఉంటది అనమాట. అంతేగాని అమ్మా మనం అంత రిచ్ కాదు నాయనా, గ్యాప్ ఉండ కలర్ఫుల్ గా కనిపించడానికి ఛానల్ ఎవరైనా ఓపెన్ చేస్తే. సో అట్లా ఉంటది అనమాట. సేమ్ పలాజోస్ ఉంటాయా, ఒక టాప్ వేసుకుంటా పలాజోతో స్కూల్కి వెళ్తా. ఇవేమి ఇట్లాంటి వేసుకుని ఎక్కడ బయట తిరగను. మరి అది ఎవరికి కనిపించదు, వీడియోలో మారిపోయా అంతే. బయట నేను సేమ్ ఉన్నా. ప్రతి ఒక్కరు మా వాళ్ళు అంటారు కొంచెం మంచిగా రెడీ అయ్యి బయటకు రావచ్చు కదా అని. నేను అందరికి కనిపించాల్సిన అవసరం లేదు, నేను వీడియో కోసం రెడీ అవుతున్నా, అక్కడ తీసేస్తా ఇంకంతే వెళ్ళిపోవడం అంతే. నార్మల్ గా వెళ్తా స్కూల్కి, ఆ స్కూటీ వేసుకుని ఈ మధ్య ఒకటి కొనుక్కున్నాను లేండి. ఎవరు చూసినా మా వాళ్ళు ఎక్కడ చూసినా సరే వెంటనే ఫోన్ వచ్చేస్తుంది, స్కూటీలో వెళ్తున్నావుగా నేను చేసుకున్నట్టున్నావుగా అని చెప్పేసి. తప్పలేదు, మార్పు తప్పలేదు, మార్పు తగ్గట్టుగా మీరు మారాల్సి వచ్చింది. అది అంత ఘోరంగా ఏం మారిపోలేదు, కాకపోతే కొంచెం. నిన్న బేసిక్ గా నిన్న జీన్స్ వేసుకున్నా, ఒక వీడియో పెట్టా, ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎంత మంచిగా, చాలా బాగున్నావు, నీకు ఇది బాగా నచ్చింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. లిటరల్లీ వాళ్ళతో నేను షేర్ చేసుకున్నా, చూడక్క ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు చాలా రోజుల తర్వాత అని చెప్పేసి.
చాలా రోజుల తర్వాత నెగటివ్ కామెంట్ రాలేదని చెప్పి ఆనందపడ్డారా? అసలు బేసిక్ గా ఛానల్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క వీడియో కింద ఎన్ని నెగిటివ్ కామెంట్స్ ఎందుకని నెగటివ్ కామెంట్స్? మీకెందుకు? మనం అందరం నచ్చాలని లేదు కదా. అవును. మనం కోతి వేషాలు ఎక్కువ వీడియోస్లలో. మనం పద్ధతిగా చేయాలి. పద్ధతి అంటే ఏమంటారు, సైలెంట్ గా కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ నాకు అస్సలు సూట్ కావు. కోతిగానే చేస్తా, తింగరగానే మాట్లాడతా. ఓకే. అయ్యే నచ్చుతున్నాయి వాళ్ళకి, సో అవి కొందరికి నచ్చవు. అలాంటి వాళ్ళు పెడుతుంటారు. ఏం మారింది అంటే యూట్యూబ్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఏం మారింది? మారింది అంటే మంచిగుంది. ఇంకేం చెప్పాలి. అవును. అప్పుడు నేను ఏదన్నా ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఆలోచించేదాన్ని. ఇప్పుడు నేను రూపాయి ఖర్చు పెడితే 2 రూపాయలు వస్తది అన్న ధైర్యం అయితే వచ్చింది. ఇబ్బంది లేదబ్బా, బాగున్నా, చాలా బాగున్నా. టైం పట్టిందా? అంటే యూట్యూబ్ చేయడం ఈజీనే, షార్ట్స్ అయితే ఇంకా మరీ ఈజీ అని అనేసుకుంటారు కదా అందరూ. ఈజీ అని అసలు ఎవరు ఈజీ అయితే డబ్బులు ఎలా వస్తాయి? ఈజీ అయితే ఇప్పుడు ఎంతమంది పెట్టలేదు ఛానల్స్ ఎగ్జాక్ట్. రాక, అసలు ఎంత బాధపడుతుంటారు. నేను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, 3 ఇయర్స్ నాకు మానిటైజేషన్ కాలేదు, ఏదైనా హెల్ప్ చేయండి, ఎన్ని కామెంట్లు వస్తున్నాయి. ఎంతమంది కని చేయాలి? ఇప్పుడు హెల్ప్ చేస్తాం. నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకుంటారేమో కొంతమంది, నేను చెప్పానని చెప్పి. వీడియోస్ నువ్వు పెడితేనే కదా నువ్వు సక్సెస్ అవ్వగలవు. అవును. దానికి తగ్గ వాళ్ళకి నచ్చేలా మనం పెట్టాలి. నీ కంటెంట్ ఏది పోతుందో నువ్వు పెట్టాలి. అది నేను చెప్తాను. చాలా మంది నేను మళ్ళీ వాటికి రిప్లై ఇవ్వలేదని చెప్పి కూడా కోపంతో కొంతమంది పెడుతుంటారు కామెంట్స్ బ్యాడ్ గా. కొంచెం ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుద్ది. కోపంతో కాకుండా కొంచెం నిదానంగా, ఇప్పుడు వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చేసుకుంటే. కానీ మన దగ్గర కంటెంట్ ఉంటే కదా ఉంటారు మన వీడియోస్ చూసేది. నిజానికి సబ్స్క్రిప్షన్స్ వల్ల కూడా కాదు డబ్బులు వచ్చేది.